ఈ రోజుల్లో డిజిటల్ అరెస్టు అని ఒక కొత్త స్కామ్ వల్ల వేలాది మంది అమాయకులు పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. పోలీసులు వీడియో కాల్లో మాట్లాడారు, అరెస్టు అవుతారన్నారు, అకౌంట్ బ్లాక్ అవుతుందని బెదిరించారు. ఇలాంటి మాటలు విన్న వెంటనే చాలా మంది భయపడిపోతున్నారు. మైకు పోలీస్, సిబిఐ, సైబర్ సెల్, కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ ఒక నకిలీ వ్యక్తి కాల్ చేస్తారు. మీపై కేసు ఉంది, మీ ఆధార్ పాన్ ఫ్రాడ్ లో వాడారు, ఇప్పుడే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాం. అలా మిమ్మల్ని భయపెట్టి మీ బ్యాంకులు ఖాళీ చేయించి వాలెట్ కి డబ్బు పంపించి లేదా వీడియో కాల్లో గంట తరబడి కూర్చోబెట్టి మానసికంగా టార్చర్ చేస్తారు. స్కామర్స్ సామాన్యంగా ఇలా పని చేస్తారు. మొదట భయపెట్టే కాల్ మీపై కేసు ఉంది అంటారు. తరువాత నకిలీ ఐడి చూపించడం, ఫయా, వారెంట్, ఐడి కార్డ్స్, తర్వాత వీడియో కాల్లో పెట్టడం, ఏటీఎం, యూపీఐ, వాలెట్ ద్వారా డబ్బు పంపమని ఒత్తిడి, చివరికి మీ సంపాదన మొత్తం లాక్కుని మాయం అవ్వడం. గమనించండి, భారత ప్రభుత్వం లేదా పోలీసులు ఎప్పుడు మీకు డిజిటల్ అరెస్ట్ చేయరు. వీడియో కాల్ ద్వారా ఎవరిని అరెస్ట్ చేయరు. పోలీసులు ఎప్పుడు మనీ అడగరు. ఎవరినైనా ఏటీఎం, యూపీఐ ద్వారా హాన్ చెల్లరించమని చెప్పరు. ఇది మొత్తం ఒక స్కామ్ మాత్రమే. మీకు ఇలాంటి కాల్ వస్తే వెంటనే ఫోన్ కట్ చేయండి. మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దు, ఎలాంటి డబ్బు పంపొద్దు, వీడియో కాల్లో మాట్లాడవద్దు. మీకు సస్మ్కి కాల్ చేసి వెంటనే కంప్లైంట్ చేయండి. cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మన్ బయింగ్ వాళ్ళ బలన్, సమాచారం మన్ బలన్. డిజిటల్ అరెస్ట్ ఒక మోసం. జాగ్రత్తగా ఉండండి, ఇతరులను కూడా జాగ్రత్త చేయండి.